Hello everyone, welcome to Bachelor Cinemas. Finally, the most weighted and most hyped movie of 2025 OG అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ నిన్నే ప్రీమియర్స్ బర్త్డే నేను మిస్ అయ్యాను. టుడే మార్నింగ్ ఫస్ట్ షో అయితే చూడడం జరిగింది. ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ బాయ్ తనకి ఇష్టమైన హీరో కోసం సినిమా తీసి ఆ హైప్కి ఇది వర్తా అని ఎన్నో క్వశ్చన్స్కి ఈరోజు అయితే ఆన్సర్ దొరికింది. ఇవన్నీ తెలుసుకోవాలి, సినిమా ఎలా ఉందో చూడాలనుకుంటే లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ. ఫస్ట్లీ ఈ సినిమాని 2 పాయింట్ ఆఫ్ వ్యూస్లో నా రివ్యూని అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్లీ యాజ్ ఎ ఫ్యాన్గా, ఎస్, ఫ్యాన్స్కి ఓజీ సినిమా అనేది ఒక ఫీస్ట్ భయ్య. అసలు కూర్చోలేడు సీట్లలో, అద్దరిపోయిందంటే అద్దరిపోయింది. పీక్ సినిమా అంటారు కదా, పీక్ సుజిత్, పీక్ తమన్, పీక్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటిదాకా మన పవన్ కళ్యాణ్ గారిని ఇంత అల్ట్రా స్టైలిష్ రోల్లో ఒక గ్యాంగ్స్టర్ జపనీస్ డ్రాఫ్ట్తో అసలు చూస్తుంటే ఎలా ఉందంటే అసలు నా మాటలో చెప్పలేను భయ్య. నిజం చెప్తున్నాను, టైటిల్ కార్డ్స్కే హార్ట్ బీట్ పెరిగిపోద్ది. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్కి మొత్తం ప్రాణం అంతా చల్లబడిపోద్ది. ఇంటర్వెల్కి పోతారు, మొత్తం పోతారు. ఒకవేళ బతికున్నారా ఇలా వచ్చి అలా మాట్లాడతారు అంతే తప్ప అంత రేంజ్లో ఎత్తుకొని వెళ్ళిపోయాడు సినిమాని. పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అద్దరు కొట్టేశాడు. ఇంకా నాకు మాటలు రావట్లేదు సినిమా గురించి. అలా ఎంత ఫ్యాన్, యాజ్ ఎ ఫ్యాన్గా చెప్పాలనుకుంటే ఈ సినిమా గురించి ఇంకా చెప్పడానికి ఇంకా నాకు మాటలు లేవు. మీరు నిజంగా కానీ ఫ్యాన్ అయితే వెళ్ళండి అర్జెంటుగా థియేటర్స్కి. ఏం ఆలోచించకండి, 250, 400, 500 ఎన్ని ఆలోచించకండి, తీసుకొని వెళ్ళిపోండి. పచ్చగా ఎంజాయ్ చేస్తారు. చెప్తున్నాం కదా, 12 సంవత్సరాల తర్వాత ఆకలితో ఉన్న ఒక ఫ్యాన్కి పడిన సరైన హిట్ సినిమా ఇది. ఇక్కడ వరకు ఒక లెక్క అయితే, ఒక ఫ్యాన్ కాకుండా ఇప్పుడు ఒక ప్రాపర్ ఆడియన్ అండ్ ఒక రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఎలా అనిపించిందో చెప్తాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సినిమాకి స్టోరీ, మెయిన్ ప్లాట్ ఇలాంటివన్నీ కాకుండా స్క్రీన్ ప్లే అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. స్క్రీన్ ప్లే ఇంత కీ రోల్ పోషించే సినిమాల్లో ఎమోషన్స్ అనేటివి ఆడియన్కి కనెక్ట్ అయితేనే ఆ హై మూమెంట్స్ అనేటివి ఇంకా పిచ్చగా ఎంజాయ్ చేయగలుగుతాం. నాకు ఈ సినిమాలో నచ్చిన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోవడం. ఎక్కడో ఒక దగ్గర ఆపేస్తున్నట్టు అనిపించింది. అండ్ సెకండ్లీ సెటప్స్ అండ్ పే ఆఫ్స్కి ప్రాపర్ ఏమంటారు డిస్టెన్స్ అనేది ఏదైతే లేదు. మన సెటప్ని అర్థం చేసుకునే లోపల పే ఆఫ్ ఇచ్చుకొని నెక్స్ట్ సీన్లోకి దెబ్బ వెళ్ళిపోతున్నట్టు అనిపించేస్తుంది. ఈ 2 నెగిటివ్ పాయింట్స్ నాకు అనిపించాయి. అదర్ దెన్ దట్, యాజ్ ఎ టెక్నికల్ వాల్యూ దిస్ ఈస్ ద సాలిడ్ టెక్నికల్ ఫకింగ్ మూవీ బ్రో. ఎందుకంటే ఫస్ట్లీ సినిమాటోగ్రఫీ రవికే చంద్ర గారు అండ్ మనోజ్ పరమహంస గారు పీక్. పిక్చరైజేషన్స్ అయితే పెయింటింగ్స్ లాగా ఉంటాయి ఒక్కొక్క ఫ్రేము. అండ్ సెకండ్ది ఈ సినిమాకి మెయిన్ ఎడిటింగ్. ఎందుకంటే ఎడిటింగ్ ల్యాగ్ అన్నా ఎక్కడున్నా సరే ఈ మధ్య చాలా సినిమాస్ తేడా కొట్టేస్తున్నాయి. నాకు అలా తేడా కొట్టకుండా, వెళ్ళినంతసేపు బోర్ కొట్టకుండా చాలా రోజుల తర్వాత సినిమాని ఇంతలా ఎంజాయ్ చేసిందంటే ఓజీనే. అండ్ ఎడిటర్ ఈస్ ద బేసిక్ కీ రోల్. అండ్ మూడోది ద మెయిన్ పిల్లర్. నాకు తెలిసి ఈ సినిమాకి ఇంత కాన్ఫిడెన్స్గా ఆయన ఉన్నంత ఇంకెవరూ లేరు. అండ్ దట్స్ తమన్ గారు. ఏం కొట్టాడు భయ నిజంగా. దిస్ ఈస్ తమన్స్ బెస్ట్ వర్క్. నాకు తెలిసి ఓజీలో ఆయన వాడినంత స్టైలిష్ మ్యూజిక్ కానీ, మాస్ మిక్స్ కానీ, చెప్తున్నాం కదా, ప్రాణాలు ఆగవు ఎక్కడికి. అద్దరు కొట్టేశాడు తమను. ఇప్పటివరకు అయితే ఓకే. ఇంక నుంచి స్పాయిలర్స్ ఉంటాయి. సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఇక్కడి నుంచి వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. సుజిత్ గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. ఆయన పవన్ కళ్యాణ్కి ఎంత ఫ్యాన్ బాయో తెలుసు. ఆయనకి జానీ సినిమా ఎంత ఇష్టమో, ఆ జానీ సినిమా ఈ రెఫరెన్స్ని ఈ సినిమాలో యూజ్ చేయడం. అండ్ తమ్ముడులో ఒక సాంగ్ ఉంటుంది భయ, ఆ సాంగ్ని ఒక ఫైట్ సీక్వెన్స్లో వాడారు. ఆగలేరు అంతే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సుజిత్ ఏ సినిమాతో అయితే తెలుగు ఆడియన్స్కి నచ్చకుండా పోయాడో, సాహో సినిమా తెలుగు ఆడియన్స్కి అర్థం కాక ఫ్లాప్ చేశారో, అదే సినిమాని ఈ సినిమాలోకి యూనివర్స్లో లాగడం అనేది నిజంగా ఇది డేరింగ్ విషయం. దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ సార్ నెక్స్ట్ సినిమాస్ తీస్తారో తీయలేదో కూడా తెలీదు. అండ్ ప్రభాస్ అతనికి ఉన్న లైనప్ కూడా చాలా బిగ్. ఈ 2 ఎప్పటికీ సెట్ అయ్యి ఈ యూనివర్స్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్తారో అయితే ఇట్స్ అ క్వశ్చన్ మార్కే. దట్స్ మై రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్యాచులర్ సినిమాస్. థ్యాంక్ యూ.